మ్యారేజ్? మాది లవ్ అండ్ అరేంజ్డ్ అండి. మా ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, నన్ను ఇష్టపడి చేసుకున్నాడు. ఎలా అంటే ఏం చెప్పాలండి, మామూలుగా నేను మా అత్తోళ్ళ ఇంటి మీద నుంచే వేస్పేట అని స్కూల్లో చదువుకోవాలి కదా, నేను వాళ్ళ ఇంటి మీద నుంచి బస్సు దిగిపోతా ఉండేవాళ్ళము. అప్పుడు చూసిండంట మా ఆయన, అమ్మ బాగుంది అమ్మ ఎవరు అని చెప్పేసి అని ఆరాధేసి అవునా అక్కడ అడిగి తర్వాత మాట్లాడుకున్నాక డైరెక్ట్ వచ్చి మా ఇంట్లో మా నాన్నగారితో మాట్లాడిండు. అవును మాట్లాడి సరే నాయన మీ అమ్మ మీ నాన్నలు కూడా చెప్పాలి కదంటే, సరే అంకుల్ నేను పంపిస్తానులే అని చెప్పేసి అని మా ఇంట్లో మా అత్త మా మామయ్య కూడా చెప్పి మా వారు పంపించింది మా ఇంటికి. అప్పుడు మాట్లాడేసి చేశారనమాట. అప్పుడు నాకు 18 సంవత్సరం వస్తుంది అనుకుంటా వయసులోనే. ఇప్పుడు బట్టి చూస్తే 18 years కంటే చిన్న వయసులో మ్యారేజ్. అవును అంతే. 3 పిల్లలు అండి నాకు, 2 అబ్బాయిలు 1 అమ్మాయి. మంచిగా పిల్లలు చదువుకుంటా ఉంటారు, ఇంకంతేనండి. ఇక్కడ పిల్లలు నెల్లూరులోనే పిల్లలు వచ్చేసి నెల్లూరులో అక్కడ చదువుతారండి. ఇక్కడ అప్పుడు ఫస్ట్ తెలంగాణకు వచ్చినప్పుడు మేము తెలంగాణ ఆంధ్ర ఇడిపోతే కదా, ఇప్పుడు రాష్ట్ర విభజన సమయంలో విభజన సమయంలో వచ్చిన 10 ఏళ్ళు అవుతుల్లా. ఆ 10 ఏళ్ళు అయిన తర్వాత 1.5 yearకి వెళ్ళి ఇండస్ట్రీ 9.5 years అవుతుందిలే. అట్లా ఇప్పుడేంటి పిల్లలు ఏం చదువుతున్నారు? మా పెద్ద బాబు వచ్చేసి 9th అయిపోయిందండి, 10th వస్తుంది ఈ సంవత్సరము. పాప 8th అయిపోయి 9th వస్తుంది. ఇంకా నెక్స్ట్ చిన్నోడు 6th అయిపోయి 7th వస్తాడు. 10, 9, ఇది 7 అనుకోండి. పెద్ద పిల్లలు అంటే అదే. ఇప్పుడు మీరు సోషల్ మీడియా, సినిమాలు, రాజకీయాలు ఇలా బిజీగా ఉంటారు కదా, పిల్లలు ఏమంటూ ఉంటారు, మమ్మీ ఎప్పుడు నువ్వు బిజీ అయినా మమ్మల్ని పట్టించుకోవా, మాతో టైం స్పెండ్ చేయవా అని అడుగుతూ ఉంటారు. అయ్యయ్యో ఎప్పుడు ఆడే ఉంటాను కదండి, ఎప్పుడు ఇంట్లోనే ఉంటాలా నేనా. అయ్యో మా పెద్దోడు వస్తే మంచి హ్యాపీగా టీ పెడతాడు నాకు. నేను నిద్రపోతా ఉంటే లేచి మమ్మీ టీ. పిల్లలు మీకు బాగా చేసి పెడతారు. అర్రే నా బిడ్డలు కాళ్ళు నొప్పులు పడతాయంటే ఒకడు వచ్చేసి కాళ్ళు నొక్కుతారు, ఒక కాలు ఒకరు, ఇంకొక కాలు ఇంకొకడు. అదే మీరు చాలా లక్కీ. ఒక కాలు ఒకటి తీసుకుంటాడు, నా చిన్న కొడుకు నా కాలు ఒక కాలు తీసుకుంటాడు, చిన్న కూతురు వచ్చేసి ఒక కాలు తీసుకుంటది. మా పెద్దోడు పైన తలనొప్పి అయితే తల ఒత్తుతా ఉంటాడు అనమాట. ఇప్పుడు మీరు ఎంత ఫేమస్ అయ్యారు కదా, స్కూల్లో వాళ్ళని ఏమైనా పిల్లలు మీ మమ్మీ పులిసీత అంటారంట. మా పెద్దోడు చెప్తా ఉంటాడు, ఏ మమ్మీ ఇట్లా అంటారు మమ్మీ అని అంటుంటే వీడేం పట్టించుకోడు. అంటే మా మమ్మీ అని చెప్పి ఒక ఇదిగా మాట్లాడడం కానీ అట్టేం లేదు నా బిడ్డకి, పెద్దోడికి. ఇంకా చిన్నోడు అని అంటే ఇంకా వాడు నా బిడ్డలు ఎవరైనా చెప్తే ఊకొట్టడం తప్పితే ఓవర్ యాక్షన్లు చేయడం తెలియదు అనమాట. అవును అని చెప్పేసి అని తప్పకి వెళ్ళిపోతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.